తేదీన ఆవిర్భవించింది. నూతన రాష్ట్రం ఏర్పాటైన పర్యవసనంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చెందిన నియమముల కమిటీ రాష్ట్రసభ ఆవశ్యకత గురించి సంబంధించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో గల నిబంధనల దృష్ట్యా మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు మరియు లోక్సభ కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలను పరిశీలించింది. పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత మార్చి 18, 2015 నాడు కొత్తగా దీన్ని బుక్లో అమలులోకి తీసుకొచ్చారు అధ్యక్ష. దీనిలో భాగంగా 316 పేజీ నెంబర్ 128లో చెప్పినట్టుగా సభలో మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే కార్యకలాపం ఆడించగలగదు, హేళన ధనులు చేయరాదు అధ్యక్ష. ఇక్కడ అటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంటే నేను పొద్దున కూడా మీకు చెప్పిన అధ్యక్ష, ఒక గౌరవ శాసనసభ్యురాలు మంత్రికి సంబంధించినటువంటి వీడియో మార్పింగ్ చేసినప్పుడు మీరు కేసు పెడతారు. నేను అటువంటి వాళ్ళని ఒక టాడా కేసు ఉంటుంది. అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సభ్యులుగానే ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ కూడా కొడతాను ఈ యొక్క ప్రకారంగా ఆ బెదిరించి చంపుతామనేటువంటి విధంగా బయటికి రమ్మనే విధంగా అందులో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఆడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష. ఇది కొత్తగా వాళ్ళేదో ఇలా పెద్ద సత్య హరిశ్చంద్రునికి సచ్చీలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి. మిమ్మల్ని కూడా కోరుతారు అధ్యక్ష. వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే బూతులు తిరుగుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే శాసనసభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి సభ, ఇది 3వ సభ, మొదటి సభ నుంచి కూడా అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి లేదా వ్యవస్థకు సంబంధించిన అవమానకర పరిస్థితులలో ఇది మంచిది కాదు అధ్యక్ష. దయచేసి నేను శాసనసభ వ్యవహారాల మంత్రి గారు లేరు, కానీ మీరే దయచేసి ఇవాళ ఈ అంశానికి సంబంధించి రూల్ బుక్ కావచ్చు, ముందు మాట కావచ్చు, మనం ఈ చట్టాన్ని 2018లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాను కేసీఆర్ గారు, ఇలా మాజీ ముఖ్యమంత్రి వారి తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన నడిచింది అధ్యక్ష. ఇది ఇలా మనోడు చెప్పిన 320 ప్రకారంగా ఒక మంత్రి మీదనో ఒక సభ్యుని మీద మాట్లాడితే మీకు నోటీస్ ఇవ్వాలి. ఏది పడితే దానికి వచ్చినట్టు మాట్లాడితే మీరు సభ్యునిగా మీరు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు. అధికారం మిమ్మల్ని ప్రశ్నించాలి కానీ సభ్యులతో నేరుగా ఘర్షణ పడే విధానాన్ని ఏదైతే అవలంబిస్తానో ఇది మంచిది కాదని తమ దృష్టికి తీసుకున్నారు.